గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్లో మీ లావణ్య. ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? సో ఇవాళ సండే అండి. సండే స్పెషల్ చికెన్ ఫ్రై రసం నేను ప్రిపేర్ చేస్తాను నా స్టైల్లో. సో కొంతమందికి ఇది ఈజీగా అనిపించవచ్చు. సో అందుకని ఇది చేస్తున్నాను. లాస్ట్ వరకు చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఓకేనా? ముందుగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏమైనా నాయిస్ వస్తే ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. చెప్పా కదా, మా ఏరియాలో ఏదో వర్క్ జరుగుతుందనమాట. సో అందుకోసం వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మా ఫ్రిడ్జ్ సౌండ్ వస్తూ ఉంటుందన్నమాట. అలాంటి అన్నెసరీ సౌండ్ అన్నింటినీ ఇగ్నోర్ చేసేసేయండి. ఓకేనా? సో నా ట్రైపాడ్ అయితే వచ్చేసింది, అందుకే కొంచెం ఫ్రీగా అక్కడ అలా స్టెబుల్గా పెట్టేసి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. కొంచెం ఈజీగానే ఉంటుంది అండి. సో ఫస్ట్ అయితే రైస్ పెట్టేసుకున్నాం. ఓకేనా? సో ఇది మీరు వ్లాగ్ లెక్కలో కూడా తీసుకోవచ్చు. సో ఇదైతే రైస్ పెట్టేస్తున్నాను. అండ్ అలాగే చికెన్ నీట్గా వాష్ చేసుకోవాలండి. నీట్గా వాష్ చేసుకొని, కొంతమంది హడావుడిగా వాష్ చేసేస్తారు. నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ అందరూ కొంతమంది ఫ్రైకి డైరెక్ట్గా అలాగే వేసేస్తారనమాట. సో నేను అలా కాదు, అంత ఓపిక లేదు కదా, టైం కూడా వేస్ట్ అవుతుంది. టేస్ట్ బాగా వస్తుంది లేండి. ఉడకబెట్టిన దానికి ఫ్రై చేసిన దానికి డైరెక్ట్గా చాలా తేడా ఉంటుంది. సో నేనైతే కొంచెం వాటర్ వేసి చికెన్లో మీకు ఇక్కడ కనపడుతుందో లేదో తెలీదు, అందులో లైట్గా పసుపు వేయాలన్నమాట. లైట్గా పసుపు అండ్ అలాగే సాల్ట్ కొంచెం వేయాలి. సాల్ట్ కొంచెం వేసి ఉడకపెట్టామనుకోండి, నీట్గా ఉడికిపోద్ది. మనం ఫ్రై చేయడానికి మనకి టైం సేవ్ అవుతుంది అనమాట. సో నేను రసం కూడా ప్రిపేర్ చేయాలి కదా. అండ్ అలాగే ఈరోజు నేను బయటకు కూడా వెళ్ళాలి. సో అందుకే ఫాస్ట్గా ప్రిపేర్ చేసేస్తున్నాను. 12 అవుతుంది అనమాట టైము. సో అందుకోసం ఇట్లాగా చికెన్లో వాటర్, పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టేయాలి. ఒక 10 మినిట్స్ చాలు. మరి మెత్తగా ఉండకపోతే బాగోదు ఫ్రైకి. ఫ్రైకనే కాదు, పులుసుకి కూడా మెత్తగా ఉడికితే బాగోదు. సో ఇట్లాగా ఇది ఉడకాలి. ఇది రైస్, ఇది చికెన్ అనమాట. సో ఇది ఉడికిన తర్వాత నేను మళ్ళీ వీడియోలోకి వెళ్దాం. ఓకేనా? అండ్ ఇది ఉడికేలోపు రసానికి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. సో నార్మల్గా రసానికి నేనైతే టమాటాలు, చింతపండు ఇవన్నీ ఉడకబెట్టేస్తాను అనమాట. సో ఇప్పుడు ఏంటి అని అంటే చేత్తోనే మ్యాష్ చేస్తున్నాను. నార్మల్గా అయితే చేత్తో మ్యాష్ చేయను, ఎందుకంటే కొన్ని సరిగ్గా మ్యాష్ అవుతాయి, కొన్ని అవ్వని చెప్పేసి ఉడకబెట్టేస్తాను అనమాట. అప్పుడైతే ఇంకా మనకి తోలంతా కూడా వచ్చేసి ప్యూర్ గుజ్జు అంతా వచ్చేస్తుంది. సేమ్ మనం మిక్సీలో ఎలా వేస్తే అలా వస్తుంది. కానీ మిక్సీకి వేసిన దానికి చేత్తో దానికి చాలా తేడా ఉంటుంది కదా. సో అందుకోసం అనమాట. రసం పొడి కూడా నేను మీకు చూపిస్తాను ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అని. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా. సో అందుకోసమే అనమాట. చికెన్ పొడి మాత్రం నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. అంటే నేను ఒక 2 టైమ్స్కి వచ్చేలాగా ప్రిపేర్ చేసుకుంటాను, ఎందుకంటే నాన్ వెజ్ బాగా తింటూ ఉంటాను కాబట్టి పొడి ఈజీగా అయిపోద్ది. స్టాక్ అనేది ఉంచుకోమన్నమాట. సో చికెన్ పొడి కూడా ఫ్రైకి వేస్తాం కదా, ఆ పొడి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేను ఎలా చేస్తాను అనేది చెప్తాను, వెయిట్ చేయండి. అండ్ అలాగే ఇది నేను ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను అనమాట. ఆల్రెడీ నా వీడియో చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇది ఫస్టే కాబట్టి నేను అప్పుడే వ్యూస్, లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అండ్ ఒక టార్గెట్తో అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో నమ్మకంతో వీడియోస్ పెడుతూ ఉంటే ఇది ఒక్క వీడియో అయినా క్లిక్ అవుతుంది అనేదితోనే నేను వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. ఒక్కొక్క వీడియోకి నా ఎఫర్ట్స్ అయితే చాలా బాగా పెడుతున్నాను, ఎందుకంటే ఇంట్లో అటు వర్క్ చేసుకోవాలి, ఇటు వీడియో తీసుకోవాలి, అండ్ అలాగే దాన్ని ఎడిటింగ్ చేసుకోవాలి, పోస్ట్ చేసుకోవాలి, అలాగే షార్ట్స్ అప్లోడ్ చేయాలి. ఇట్లా చాలా ఉంటాయి కదా. యూట్యూబ్ అంత ఈజీ కాదు చేయడము. సో ఇవన్నీ మెయింటైన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి. సో అందుకోసమే అనమాట. ఆల్రెడీ 2 టైమ్స్ స్టార్ట్ చేసి అనుకోని కారణాల వల్ల ఆపేసాను అనమాట. సో చూద్దాం, నాకైతే హోప్ ఉందన్నమాట క్లిక్ అవుతానని చెప్పి.
సో అందుకోసమే నా ఎఫర్ట్స్ అయితే నేను పెట్టి వీడియోస్ అయితే చేస్తున్నాను. ఓకేనా. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అనేది నేను ఇంకా ప్రొవైడ్ చేయలేదు. సో ఒక 2-3 లాంగ్ వీడియోస్ చేసిన తర్వాత నా ఇన్స్టా కానీ టెలిగ్రామ్ కానీ ఇవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. సో నా వాయిస్ క్లియర్గా వస్తుందో రాలేదు కూడా నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే మనం ఇంకా ఈ యూట్యూబ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా నేను బై చేయలేదు అనమాట. ఓన్లీ ట్రైపాడ్ ఒకటే తీసుకున్నాను. ట్రైపాడ్ కూడా నాది బ్రేక్ అయిపోయింది, సో అందుకోసమే తీసుకున్నాను అనమాట. సో అది మ్యాటర్. అండ్ అలాగే ఈరోజు బల్బ్ చేంజ్ చేద్దామని అనుకున్నాను కానీ చేయించలేకపోయాను. అందుకే ఇది ఏంటిది, మొబైల్ టార్చ్ మనకి ఆప్షన్ ఉంటుంది కదా వీడియోలో, సో నేను అది ఆన్ చేసుకొని వీడియో చేస్తున్నాను అనమాట. అదే పెద్ద బల్బ్ వేస్తే మనకి అంత శ్రమ అక్కర్లేదు, బాగా లైటింగ్తో బాగా కనిపిస్తుంది. సో కొంచెం మరీ హైలో పెట్టుకోకుండా ఈ చికెన్ ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని దీని మీద ఒక ప్లేట్ పెడతాం. ఇట్లా ఒక ప్లేట్ పెట్టేస్తే ఇంకా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇది ఏంటంటే గ్యాస్ స్టవ్ ఏంటంటే ఒకటేమో పెద్ద మంట వస్తుంది, ఒకటేమో చిన్న మంట వస్తుంది అనమాట. చాలామంది నాకు అసలు వంటలు రావనుకుంటారు. అంటే ఈ వీడియోస్ మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చూస్తారు, నా ఫ్రెండ్స్ చూస్తారు కాబట్టి చెప్తున్నాను. నాకు అసలు వంటే రాదనుకుంటారు. మరీ అంత ఎక్స్పర్ట్ కాకపోయినా ఏదో కొద్దో గొప్ప నాకు కూడా వచ్చు, అందుకోసమే ఇది. సో ఇట్లా నీట్గా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకు టైం వేస్ట్, ఒక పక్క అది ఉడుకుతూ ఉంటే మనం ఇది చేసేసుకున్నాం అనుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది, వీడియో లెంత్ అవ్వదు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది ఉడికిన తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. ఓకేనా. సో మ్యాష్ చేసేసాను అనమాట టమాటాలు. అండ్ ఇక్కడ మనకి చికెన్ కూడా ఉడికిపోయింది. మరీ 100% ఉడకవలేదు, ఒక 50 ఒక 70% ఉడికితే చాలు. ఇది ఉడికిపోయింది. హాఫ్ చేసి వాటర్ అంతా కూడా పంపేసుకున్నాం. లేదంటే మీరు వాటర్ కూడా మామూలుగా పులుసులో ఈ వాటర్ని యాడ్ చేసుకుంటారు చాలామంది, అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఫ్రై కొంచెం గ్రేవీగా రావాలి అనుకుంటే ఇక్కడ వాటర్ చూసుకొని ఇవే వాటర్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. మరీ మొహం పెట్టినట్టు ఉన్నాయి ఏంటి వీడియో, నాకు అర్థం కావట్లేదు. నేను ఇటు బ్యాక్ కెమెరా పెట్టున్నాను అనమాట. సో అందుకోసం ఇక్కడ రైస్ కూడా కనపడుతుంది కదా, రైస్ కూడా ఉడికిపోయింది కొంచెం. మా ఇంట్లో మరీ సంగట్లాగా అయిందంటే తినరు అనమాట, అన్నం అలాగే పడేయాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు మనం ఫ్రై స్టార్ట్ చేద్దాం. ఒకసారి ఏంటి అంటే అలా సౌండ్ వస్తుంటుంది అనమాట గ్యాస్ స్టవ్. అప్పుడు ఏంటంటే ఇక మ్యాచ్ బాక్స్ తీసుకొని వెలిగిస్తే వెలుగుతుంది అనమాట. ఇదేంటో మరి ప్రాబ్లం ఉంటుంది అట్లా. సో ఇప్పుడు మనం ఫ్రైకి ప్రిపేర్ చేద్దాం. కొంతమంది దబర్లలో చేసేస్తారు, నాకు కొంచెం ఫ్రీగా ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను బాండిల్ చేస్తున్నాను అనమాట. సో బాండిల్ పెట్టేసి లైట్గా హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట. మేము ఫ్రీడమ్ ఆయిల్ వాడతాం. నేను ఇక్కడ చూసినట్లయితే అంటే రీసెంట్గానే కొంచెం నెలసామని తీసుకున్నాం అనమాట. సో అందుకోసం అన్నీ బాగా కొత్తగా కనపడుతున్నాయి. ఆయిల్ మీరు తీసుకున్న చికెన్ని బట్టి క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. మరీ అంత ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు కనపడలేదు నేను వేసే ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. నేను మిగతా ఏమంటారు దీంట్లో ఏమైనా వేస్తారు కదా, నేను అవన్నీ ఏం వేయను, డైరెక్ట్ ఆనియన్స్ వేసేస్తాను అనమాట. అది ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి టేస్ట్ వాళ్ళది. సో అట్లాగా కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్, ఇది పెద్ద ఆనియన్ ఒకటి, చిన్న ఆనియన్ ఒకటి. ఏంటి అని అంటే నేను చాలా దాన్ని కూడా కట్ చేసేసాను కానీ కొంచెం ఎక్కువైంది, పర్లేదు ఏం కాదు, తినేస్తారు ఇంట్లో. సో ఆనియన్స్ యాడ్ చేసేసుకుందాం. నేను చేసే ఈ ఫ్రైకి టమాటా లేకపోయినా పర్వాలేదు, కానీ కొంచెం గ్రేవీగా రావాలి అని అనుకుంటే టమాటాలు యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అంటే కొంచెం గ్రేవీ వస్తుంది అనమాట. లేదు గ్రేవీగా రాకపోయినా పర్వాలేదు అని అనుకుంటే
ఓన్లీ మనకి పీసెస్ పీసెస్ వస్తుంది చూడండి, అలా కావాలంటే టమాటా అక్కర్లేదు. సో ఇట్లా వేసుకొని కొంచెం లైట్ హై మీడియం కాకుండా పెట్టుకోండి. పెట్టేసుకొని ఇది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఏమేసుకోవాలి, అలా వేసుకుంటాం. నాకు చికెన్ నేర్చుకోవడానికి దగ్గర 2 years పట్టింది టైం. ఫస్ట్ మర్చిపోయేదాన్ని, నేర్చుకున్న తర్వాత మళ్ళీ మా ఆయన అడగడము, మా నాన్నమ్మని అడగటము, ఇట్లా ఫ్రెండ్స్ని అడగటం, మెయిన్గా ఫ్రెండ్స్ని అడిగేదాన్ని అనమాట. ఏమన్నా రాకపోతే మీకు ఇది వస్తుందా, నా వాయిస్ వస్తుందా ఎక్కువ నాకు అర్థం అవుతుంది. సో ఇట్లాగా అడుగుతా దాని తర్వాత నేను నేర్చుకున్నాను, అలవాటు అయిపోయింది. తర్వాత అసలు నాకు వంటే రావాలని ఎప్పటికీ నాకు రావనుకోండి. ఏదో నార్మల్గా అయితే కాన్ఫిడెంట్ చికెన్ ఒకటి చేయగలను, మిగతా ఏది నాకు రాదు. నేను ఖచ్చితంగా రీసెంట్గా నేను ఎండు చేపల పులుసు చేశాను అనమాట. ఎండు చేపల పులుసు, కొడుగుల పులుసు ఈ వేసంలో బాగా వచ్చింది. అవి కూడా వీడియోతో పెడతాను. సో ఈ వీడియోకి వచ్చే రీల్స్ని ఫస్ట్ పెడతాను అనమాట. సో ఇట్లాగా ఫ్రై చేసుకోవాలి. లెంతీగా ఉంది అనుకోకండి, నేను ముందే చెప్తాను. ఇది బ్లాగ్ కింద కూడా మీరు తీసుకోవచ్చని. మేబీ నేను కంపెనీ పెట్టడం కూడా నేను బ్లాగ్ అనే పెడతాను. ఎందుకు అనంటే, సో సండే కదా, యాక్చువల్లీ సండే నేను ఫిష్ చేసుకున్నాను అనుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఒకటి మా వారు బయటకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇంకా నేను ఒక్కదానే కదా, ఫిష్ అంటే ఒక్కరిని హ్యాండిల్ చేయలేను, వేస్ట్ అయిపోతుంది కదా. అందులో రేపు మళ్ళీ సోమవారం వచ్చేలా అనుకోండి. కానీ చికెన్ అనుకోండి ఈజీగా అయిపోతుంది, ఈరోజు అయిపోతుంది. మొన్న ఏంటో ఫ్రిడ్జ్లో చికెన్ పెట్టి తిన్నారని చెప్పి అయిందని చెప్పి ఒక న్యూస్ వచ్చింది కదా, అప్పటి నుంచి చికెన్ తినాలంటే టైం వస్తుంది. అండ్ అలాగే బడ్లు కూడా వచ్చింది కదా. సో మన మిడిల్ క్లాస్కి కానీ అండ్ అలాగే నార్మల్ పీపుల్ ఎవరైనా కూడా, నాట్ ఓన్లీ మిడిల్ క్లాస్, ఎవరైనా కూడా అవైలబుల్గా తినేది అంటే ఒక్క చికెన్ మాత్రమే. చికెన్ని కూడా తినకుండా చూసేసారు. ఏం చేద్దాం, ఇప్పుడు మనకి రైస్ అయితే అయిపోయింది. ఇది కొంచెం సిమ్లో పెట్టేసుకొని కొంచెం కాదండి, ఇంకా ఎందుకు పెట్టుకోవడం, టైం చేస్తున్నారు. వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్దని అనుకుంటున్నా. మేబీ చాలా వరకు ఉంచడానికి చూస్తాను. లైట్గా ఫ్రై అయ్యి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అయిపోవాల్సిన అవసరం లేదు. అండ్ చాలామంది టమాటా వేసిన తర్వాత వేస్తారు అల్లం పేస్ట్, నేను అలాగేమో ఇప్పుడే వేసేస్తాను అనమాట. సో అల్లం పేస్ట్ కూడా మన ఇంట్లో ఎప్పుడు రెడీగానే ఉంటుంది. అల్లం పేస్ట్ కూడా మా ఇంట్లో రెడీగానే ఉంటుంది అన్నమాట ఇప్పుడు. ఎందుకంటే కదా నాన్ వెజ్ ఎక్కువ యూజ్ చేస్తాము, అప్పటికప్పుడు వేసుకోవాలంటే అంత టైం ఉండదు. ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు, కానీ తినాలనిపిస్తే వెంటనే తీసుకొచ్చేస్తారు. వాళ్ళు ఆఫ్టర్నూన్ ఒక గురువారం శనివారం ఎప్పుడైనా తీసుకొస్తారు. అప్పటికప్పటికి వేసుకోవాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. అల్లం వెల్లుల్లి వేయడం పెద్ద ఇష్టమే ఉంటుంది, కాకపోతే ఇంకొకసారికి వచ్చేటట్టు వేసుకుంటాను అన్నమాట. అల్లం వెల్లుల్లి కింద అడుగంటే పోతుంది, అది కామన్ ఉంది. ఇట్లా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. ప్రాసెస్లోనే లైట్గా, అంటే మనం ఆల్రెడీ చికెన్లో పసుపు వేసుకున్నాం కదా, దాన్ని చూసుకొని ఇక్కడ పసుపు యాడ్ చేసుకోవాలి. మరి కూర అంతా కూడా పసుపుగా అయిపోతుంది అనమాట. లైట్గా పసుపు వేసుకొని ఇది స్టెప్లో కారం సారీ అలా యాడ్ చేసేస్తున్నాను. టమాటాలు యాడ్ చేసేసేయాలన్నమాట. ఆర్డర్ ఏమైనా చేయాలి, కొంతమంది టమాటా ఆనియన్స్ ఇది వేసేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తారు కదా. సో ఆర్డర్ ప్రకారమే వేయాలి అని రూల్ లేదు, ఒక్కొక్కరి టేస్ట్ తగ్గట్టు ఒక్కొక్కరు వేసుకుంటారు అనమాట. సో నేనైతే ఇలాగే చేస్తాను.
సో ఇట్లా ఒక 2 minutes వదిలేయాలి, అదంతా దగ్గరికి పడాలి కదా టమాటా అంతా కూడా మగ్గాలి. సో అందుకోసం లైట్గా సాల్ట్ యాడ్ చేద్దాం. లైట్గా సాల్ట్ మళ్ళీ కావాలంటే మనం యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు లైట్గా అది మగ్గడానికి సాల్ట్ అండ్ అలాగే ఇదే ప్రాసెస్లో మీ స్పైసీనెస్కి తగ్గట్టు కారం వేసేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి. కనిపిస్తున్న తెలియదు బాగా మ్యాష్ అయిపోయింది. నేను కర్రీ ఎంత అయిపోయిన తర్వాత అప్పుడు చూపిస్తాను అనమాట. ఓకేనా? సో ఇలా ఒక 2 minutes వదిలేసి అన్నం అయితే వంచేద్దాం. ఓకేనా? అన్నం వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాను వీడియో. సో అన్నం అయితే వంచేసాను అనమాట. అయిపోయింది. ఒక 2 minutes ఆపేస్తాను. అండ్ ఇక్కడ మనకి టమాటా ఎర్రగడ్డ కూడా మంచిగా మ్యాష్ అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే మనం ఇందాక ఉడకబెట్టుకున్న చికెన్ యాడ్ చేయాలన్నమాట. నేను వాటర్తో సహా నాకు లైట్ కూడా కొంచెం గ్రేవీ లాగా కావాలి కాబట్టి వాటర్తో సహా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. కొంచెం చిన్నగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఇదనే కాదు ఏది కూడా మనం బరబరగా మిక్స్ చేసేసాము అనుకోండి, పప్పు ఇలాంటివి చేసినట్టు ముక్కలు మొత్తం ఏమవుతుంది, ఇది హలీం ఉంది కదా, హలీం అయిపోతుంది అనమాట. సో ఇలా పెట్టేసేసి పెట్టమంట పెట్టేసుకోవాలి లైట్గా. కొంచెం అన్నం అయిపోయింది, ఆఫ్ చేసేసి దీని పక్కన పెట్టేయాలి. అయిపోయింది కదా. ఇప్పుడు ఇటు పక్క ఏంటి అంటే రసం కోసం ప్రిపేర్ చేసుకుందాం. ఇందాక నేను చెప్పా కదా మ్యాష్ చేసేసామని చెప్పి, టమాటా ఇది మ్యాష్ చేసిన టమాటా కనబడుతుందా, మ్యాష్ చేసిన టమాటా. దీంట్లోకి నేను ఆల్రెడీ చింతపండు సపరేట్గా నానబెట్టుకున్నాను అనమాట. అంటే నేను అప్పటికే ఫిక్స్ అవ్వలేదు చేతితో మ్యాష్ చేసుకున్నాను ఇలా ఉడకబెడదామా అని. సో అందుకని ఇట్లా పక్క విడివిడిగా వేసి పెట్టాను అనమాట. సో ఈ చింతపండు ఈ టమాటా గుజ్జులో వేసేసుకొని మరి మొత్తం ఉప్పు ఎంత తీసేసామనుకోండి, రసం అంతా ఎలా ఉంటుందంటే, ఒక్క నిమిషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నీట్గా ఈ రసం అంతా తీసుకున్నాం. చింతపండులో రసం అంతా పుల్లగా ఉంటేనే బాగుంటుంది రసం నా వరకు. అండ్ ఇందులో ఏమైనా ఒకసారి ఇదంతా నీట్గా మిక్స్ చేసుకోండి. ఇందులో మీకు ఏమైనా అన్నెసరీ అని అనిపిస్తే తీసుకోండి, లేదు అని అంటే అలాగే పెట్టేసుకోండి. నాకు ఈ క్వాంటిటీ సరిపోదు కాబట్టి, ఈ క్వాంటిటీ ఎవరికి సరిపోదులేండి. జస్ట్ ఇప్పుడు మనం వేసి ఓన్లీ టమాటా చింతపండు ఒకటే. ఇప్పుడు మీకు ఎంతవరకు కావాలో, ఏ క్వాంటిటీ కావాలో దానికి తగ్గట్టు వాటర్. నేను ఇక్కడ 1.5 గ్లాసు నీళ్లు పోసాను అన్నమాట. పోసేసి స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకున్నాము. ఇది రసం కోసం. ఇది చూసారంటే ఉడుకుతాము చికెన్. ఆల్రెడీ మనం ఇందాక ఉడకపెట్టాం కదా, అప్పుడే మంచిగా ఉడికిపోయింది. సో ఇప్పుడు ఏంటి అంటే నేను ప్రిపేర్ చేసుకున్న చికెన్ మసాలా ఇది అనమాట. కనపడుతుందా? సో ఇది ఏంటి అని అంటే ఇట్లాగా చల్లుకోవాలి. ఎలా అయినా వేసుకోవచ్చులేండి, నేను నార్మల్గా చెప్తున్నాను. స్పైసీగా ఉంటుంది ఇలాగా. సో ఇట్లా చల్లుకొని ఇది మంచి స్పైసీనెస్, అంటే దగ్గర ఒక 19-18 వేసుకుంటా చిల్లీ మిరపకాయ వేసిన ఇంట్లో. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. నేను ఒక లేయర్ వేసేసాను అనమాట ఇంట్లో. ఒకసారి మెల్లగా కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని లైట్గా ఇలా మిక్స్ చేసుకున్నాను. సో ఇది ఎలా ప్రిపేర్ చేశాను అంటే, ఇది ధనియాలు ఉంటాయి కదా, ధనియాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, చెక్క మొక్క, 18 నుంచి అంటే మీ స్పైసీనెస్కి తగ్గట్టు ఎండుమిరపకాయలు, లైట్గా యాలకులు, లవంగాలు, ఇవన్నీ వేసేసుకొని
లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా అంటే వితౌట్ ఆయిల్ లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీకి పట్టేసుకొని ఈ చికెన్ మసాలా ఇవన్నీ ఇంకా అవసరం లేదు. ఓన్లీ మీరు నార్మల్గా చికెన్ ఎలా ప్రిపేర్ చేస్తారో అలా ప్రిపేర్ చేసి ఈ మసాలా ఉంది కదా అది వరకు వేసేసారనుకోండి, మంచి టెక్స్చర్ వస్తుంది అనమాట. కలర్ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కానీ చాలా బాగుంటుంది, మంచి స్పైసీనెస్ కూడా వస్తుంది. సో అందుకే నేను ఎన్ని వేసుకోండి మిరపకాయలని నేను చెప్పట్లేదు, మా స్పైసీనెస్కి తగ్గట్టు నేను ఒక 15-16 వేసుకుంటాను. సో అందుకే లిటిల్ బిట్ ఆఫ్ కారం యాడ్ చేశాను. ఇప్పుడు ఇది కూడా మంచి స్పైసీగానే ఉంటుంది మీకు. సో చూస్తున్నారా టెక్స్చర్ ఎలా ఉందో. సో బయట వర్క్ జరుగుతుంది కదా ఇంటి దగ్గర, సో అందుకని నేను ఏంటంటే అన్ని డోర్స్ క్లోజ్ చేసి వీడియో చేస్తున్నా. ఎందుకు అంటే నాయిస్ ఎక్కువ వినపడకూడదు కాబట్టి. అసలే మనకి మైక్ ఇది కూడా ఏం లేదు, జస్ట్ నార్మల్గా రికార్డ్ చేస్తున్నా కాబట్టి బయట నాయిస్ ఎక్కువ వినపడకూడదు కాబట్టి ఇట్లా అన్ని క్లోజ్ చేసుకొని చేసినా కదా కొంచెం లైట్గా గమనిస్తున్నట్టు అనిపిస్తుంది. కొంతమంది ఉంటారండి వంట చేసేటప్పుడు ఏంటంటే గ్యాస్ అంతా కూడా అదేందో ఒక 20 మందికి వనభోజనాలకి వండుతారు చూసారా, ఏదైనా ఫంక్షన్స్కి అలా వండుతారు చూడండి, అట్లా చేసేస్తారు గ్యాస్ అంతా. అందులో మా ఆయన నెంబర్ 1 అనమాట. చేస్తారు కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ చేస్తారు కదా, ఇక్కడ అంతా పడిపోతుంది. నాకు వంట సంగతి ఏమో కానీ ఇది క్లీన్ చేసుకోవడానికి నాకు టైం అయిపోతుంది అనమాట. నేనేంటి అంటే నాకు వీలైనంత కాడికి కొంచెం నీట్గా చేసుకోవడానికి ట్రై చేస్తాను. నా వీడియోస్ మీరు చూస్తే ఎక్కువ క్లీనింగ్ వీడియోసే ఉంటాయి. లాస్ట్ అంటే నా పాత ఛానల్లో కానివ్వండి, ఇప్పుడు క్రియేట్ చేసిన ఈ ఛానల్లో కానివ్వండి, నాకు ఎక్కువ క్లీనింగ్ అంటే ఇష్టం. కొంతమంది దాన్ని ఓవర్ అనుకుంటారు కానీ ఈ రోజుల్లో అలాగే ఉండాలి. మనం ఎంత క్లీన్గా ఉంటే అంత మంచిది. సో ఇట్లా ఈ కోటింగ్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకొని చూడండి ఫ్రై. కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర లేదు ఎందుకు యాడ్ చేయలేదు, కొత్తిమీర యాడ్ చేస్తే ఇంకా గార్నిష్కి చాలా బాగుంటుంది. ఇలా నీట్గా యాడ్ చేసుకొని నిదానంగా టర్న్ చేసుకుంటూ చాలా ఓపికగా కలపాలన్నమాట. లైట్గా ఈ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అని చెప్పగలను అంతే కదా, ఇక్కడ టేస్ట్ మీకు తెలియదు కాబట్టి ఉప్పు ఎంత వేసినా అనుకోకండి. ఉప్పు అసలు లేదు, ఎందుకంటే నాకు ఉప్పు ఉంటే చాలా భయం నిజంగా. ఎందుకంటే ఇప్పుడే కదా వంట స్టార్ట్ చేస్తున్నాను, నాకు అంత రాదు. ఉప్పు కొంచెం తగ్గినా పర్వాలేదు, అటు ఇటు కానీ అయింది అనుకోండి వంట శ్రమంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని ఉప్పు దగ్గర మాత్రం నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను. ఇదిగోండి ఒక పక్క రసం అయితే ఉడుకుతూ ఉన్నాను అనమాట. నా వాయిస్ ఎలా వస్తుందో నిజంగా నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఎడిటింగ్లో కొంచెం వాల్యూమ్ పెంచుకోవాలి. ఏమైనా ఇబ్బందికరమైన సౌండ్స్ ఏమైనా వస్తే ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాంటి అప్కమింగ్ వాళ్ళకి కూడా సపోర్ట్ ఉంటుంది అని కోరుకుంటున్నాను. నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్టు ఇంకా ఎవరికి కూడా చెప్పలేదు, ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్కి తప్పించి ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే ప్రతిసారి ఇలాగే నేను స్టార్ట్ చేయడం, ఏదో ఒక అడ్డంకి రావడం, ఆపేయడం ఇలా జరుగుతుంది. సో అందుకోసం నేను ఎవరికి చెప్పలేదు అనమాట. కొంచెం 1-2 క్లిక్ అయిన తర్వాత చెప్తాంటే ఇప్పుడే ఎందుకు అని ఎవరికి చెప్పలేదు. సో అలా చెప్పాలి అని అంటే నేను అలా చెప్పుకోవాలి అంటే ఫస్ట్ నాకు మంచి వ్యూవర్స్ వస్తే, మంచి సబ్స్క్రైబర్ వస్తే చాలు. ఈ రోజుల్లో సబ్స్క్రైబర్లు ఎలా ఉన్నారంటే బాగా సపోర్ట్ చేస్తున్నారు, అందుకే అడుగుతున్నాను అనమాట. ఇప్పుడు ఎంత టైం అయింది, మంచి గ్రేవీ టెక్స్చర్ లాగా కోసం లైట్గా వాటర్ యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు ఏంటంటే చికెన్ మసాలా, నార్మల్గా రెడీమేడ్ చికెన్ మసాలా ఉంటుంది, అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. ఇక్కడైతే రసం బాగా ఉడికిపోయింది అనమాట. రసం కాదండి, టమాటా చింతపండు రసం. ఇప్పుడు ఏంటి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ స్టార్టింగ్లో అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. రసం మనం పెడతాం కదా కొంచెం ఫస్ట్, అప్పుడు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట.
సో ఇప్పుడు రసం పొడిని ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గుజ్జు రోల్లో నేను ఆల్రెడీ అన్ని ఐటమ్స్ వేసేసుకున్నాను. ఐటమ్స్ అంటే ఏం లేవు, ఒక స్పూన్ ధనియాలు, మీరు స్పైసీనెస్ కావాలి అనుకుంటే మిరియాలు మంచివి రండి, అలాగే ఒక 2 ఎండుమిర్చి, అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఇష్టం ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. వేసుకొని నీట్గా లైట్గా అలా దంచేసుకొని, ఇదే అనమాట రసం పొడి బాగుంటుంది. దంచిన తర్వాత మిక్సీ కంటే కూడా ఇది బెస్ట్. సో మధ్య మధ్యలో దీన్ని చూసుకుంటూ ఉండాలి అనుకోండి, దీన్ని అడుగుంటే కొద్ది. నాకు ఈ టెక్స్చర్ కావాలని నేను కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. సో అది మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా. వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు ముక్కలుగా కావాలి అని అనుకుంటే వాటర్ అంతా ఎక్కర్లేదు. మీరు ఉడకబెట్టేటప్పుడు దాంట్లో ఆల్రెడీ నీళ్ళు ఇంకిపోయి ఉంటాయి కదా, సో అవి ఉడికిన తర్వాత బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో అట్లా ఫస్ట్ ఇవైతే మనం నీట్గా ఇట్లా దంచుకోవాలి. కింద ఇది ఎందుకు వేసానంటే 1 మినిట్ నేను మీకు దంచి చూపిస్తాను, ఓకేనా? అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రసం ఒక్కటే ఉందన్నమాట. ఇది చికెన్ బిర్యానీ తీసి పెట్టాను, రసం కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే దాన్ని నేను దంచుకున్నది పచ్చగా దంచుకున్నాను. దీంట్లో తెలుసు కదా ఎలా మెరుగుతుందో, సో అలాగే మెరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి అని అంటే ఈ మనం ఏదైతే దంచి పెట్టుకున్నామో అవసరం అంతా దీంట్లో వేసేసేయాలన్నమాట. మంచి స్మెల్ వస్తుంది. సో ఇట్లా వేసేసిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకొని పోపు పెట్టుకోవాలి. పోపు నార్మల్గా ఎలా పెడతారో తెలుసు కదా, అందరూ ఎలా పెడతారో అలాగే పెట్టుకుంటాం మేము కూడా పోపు. నన్ను చాలామంది అన్నారు అన్నమాట, ఇంట్లో అన్నీ వస్తువులు బాగానే ఉంటాయి కదా, వాటిలో పెట్టుకోవచ్చు కదా, ఇది ఎందుకు యూజ్ చేస్తున్నావు అంటే నాకెందుకు ఇది పడేయడానికి మనసు ఒప్పలేదు. ఏంటంటే మ్యాగీ అండ్ ఏమైనా పోపులు కానీ ఆమ్లెట్ కానీ అవి వేసుకోవడానికి పనికొస్తుంది అని చెప్పి అలాగే పెట్టేశాను. సో నేను చాలామంది అడిగారనమాట, పోపుకి లైట్గా వేస్తే చాలు, ఇంత అవసరం లేదు, ఒక గంట అంత వేయాల్సినంత అవసరం లేదు. సో ఇప్పుడు ఏంటి అంటే పోపు నార్మల్గా ఎలా వేస్తారు తెలుసు కదా, జీలకర్ర, ఆవాలు, లైట్గా ఇంగువ, వేసేసి ఆపేయండి, ఎందుకంటే ఆల్రెడీ హీట్ ఉంటుంది. లైట్గా ఇలా తిప్పేస్తే చాలు. లైట్గా ఇలా ఇలానే పోపునంతా కూడా ఇలా వేసేయాలి. ఇంతవరకు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లేదా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే పలానా వీడియో చేయండి అన్న ఐడియాస్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చూస్తాను. లేదా నా ఇన్స్టాగ్రామ్ లవి చక్రి, నేను ఇంకా మెన్షన్ చేయలేదు అండి యూట్యూబ్లో, బట్ మెసేజ్ చేయాలి అని అనుకుంటే లవి చక్రి నా ఇన్స్టాగ్రామ్ ఐడి. సో అందులో మెన్షన్ చేసిన లేదా నాకు డైరెక్ట్ ఏం చేసినా నేను చూస్తాను. సో దాని ద్వారా మనం మాట్లాడుకోవచ్చు అన్నమాట. సో ఇంకా రసం అయితే కంప్లీట్ అయిపోయింది, బాగుంది, అయిపోయింది. రసం కూడా కంప్లీట్ అయిపోయింది. రసం కూడా అయిపోయింది, ఆఫ్ చేసేసి మూత పెట్టేద్దాం. చికెన్ ఫ్రైని నేను ఇప్పుడు చూపిస్తాను. సో
సో దీన్ని చూపించే కంటే ముందు సో గైస్ ఇది ఇవాటి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేయండి, ఓకేనా? సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చెప్పాను కదా నా ఇన్స్టాగ్రామ్ ఐడి లభించింది. సో మీకు వీలుంటే దాంట్లో అయినా డీల్ చేయొచ్చు, నేను రెస్పాండ్ అవుతాను, ఓకేనా? సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, లవ్ యూ ఆల్.